కేంద్ర మేళ్లు ఉంచుతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఏమైంది? కేంద్ర మేళ్లు ఎందుకు వచ్చలేకపోతున్నావు? ఆ విషయం చెప్పాలా మరి? కేంద్ర మేళ్లు ఉంచుతామని అన్నావు కదా, మరి కేంద్ర మేళ్లు ఎందుకు ఉంచడం లేదు? పోవడం ఎక్కడ పోయింది? ఆ మాటలు ఎక్కడ పోయినాయి? సో మిత్రులారా, ఎవరైనా కామెంట్ చేయాలనుకునే వారు కామెంట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. సో ఇది మేము ప్రతిసారి కూడా మేము చెప్పడం జరుగుతూనే ఉన్నది. ఇక ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాం, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని చెప్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేవు. మేము ప్రతిసారి చెప్పినాం, రావు చూపిస్తాం మీకు అవి రిజర్వేషన్తో రావు అని చెప్పి. ఇగో 42% బీసీ కోర్టులో నిలుస్తుందా, నెక్స్ట్ ఏంటి అని చెప్పి కూడా మేము ప్రశ్నించడం జరిగింది. బీసీ కోటాపై ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు, మేము రిక్వెస్ట్ చేసినాం, కోర్టుకు వెళ్ళకన్నాయా అడ్డుకోకండి అని చెప్పి. అయినా కానీ వినే పరిస్థితి లేదు. బీసీ కోటాపై హైకోర్టులో టెన్షన్ అంటూ ఇది వార్త. ఇగో జీవోతో సాధ్యమైన రిజర్వేషన్ కేటాయింపులో గందరగోళం. ప్రతి విషయంలో మేము మాట్లాడడం జరుగుతుంది. అసలు ఆ జీవోతో రావు రిజర్వేషన్ అని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం, కానీ అయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఇట్లా ప్రతి విషయంలో మేము అడుగుతూనే ఉన్నాం. వైఫై మీడియా ద్వారా రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయినా కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు దున్నపేది మీద వర్షం పడ్డట్టు ఇదే మాట్లాడుతూ ఉన్నారు, ఇదే చేస్తూ ఉన్నారు. సో ఇది మేము ప్రతిసారి వివరించి కూడా చెప్పినాం. ఎక్కడెక్కడైనా రావు చేయమని చెప్పి జీవో ద్వారా స్పష్టంగా చెప్పినాం. జీవో ద్వారా రిజర్వేషన్ రావు, దాన్ని వివరించి చెప్పినాం మేము. ఇక్కడ ఎందుకు రావు ఏందని చెప్పి ప్రతిసారి కూడా మేము వివరించడం. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇట్లా ఉంది పరిస్థితిగా. అందుకే కదా మేము చెప్తా ఉన్నది మరి. సో దీని కథ ఇట్లా ఉన్నది. ఇక ఇప్పటికైనా ఒకటి మేల్కోవాల్సిన విషయం ఉన్నది. భజన ఆపండి. బీ సంఘాలు కానీ బీసీ నాయకులు అన్ని రాజకీయ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మీరందరూ తెలిసి కూడా మీరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు, రావని తెలుసు మీకు. కానీ ఇక్కడ ఒకటండి రాజకీయ కోణం ఉన్నది. ఇక్కడ ఏమైతే ఉన్నదంటే బీజేపీ వాళ్ళు రిజర్వేషన్ ఇస్తేనేమో కాంగ్రెస్ మేము సాధించినాం అని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటది. సో ఈ మీ రాజకీయ కోణంతో బలిపదం చేస్తా ఉన్నారు. బీసీలని ఓట్లుగా వాడుకుంటా ఉన్నారు.